హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఈ వీడియోలో వచ్చేసి మనం ముఖ్యంగా మన హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా ఈ వివిధ విభాగాలలో ఉన్నటువంటి ఖాళీలు ప్రస్తుత నోటిఫికేషన్కి యాడ్ చేస్తారా, చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి ఈ వీడియోలో అయితే మనం చర్చించుకుందాం. అయితే మనకు ఇంతకుముందు ప్రీవియస్గా మనకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినప్పుడు ఏవైతే ఖాళీలు ప్రకటించారో అవి కాకుండా వాటికి అదనంగా బ్రేకప్ వేకెన్సీస్ కూడా యాడ్ చేసి ఉన్నారు. ఫార్మసిస్ట్కి యాడ్ చేస్తారు, ల్యాబ్ టెక్నీషియన్కి యాడ్ చేస్తారు, ఏఎన్ఎంకి యాడ్ చేస్తారు, అదేవిధంగా స్టాఫ్ నర్స్కి అన్ని నోటిఫికేషన్స్కి కూడా మనకు బ్రేకప్ వేకెన్సీస్ అయితే యాడ్ కావడం జరిగింది. అవి యాడ్ అయిన తర్వాత కూడా మనకు ఇంకా వేరే ఖాళీలు కూడా ఉన్నట్టు కూడా మనకు న్యూస్లో రావడం జరిగింది. ఆ ఖాళీలు వేకెన్సీస్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో ఇంకా ఖాళీలు ఉన్నాయని న్యూస్ రావడం చేత కూడా మనం అదేవిధంగా మనకు ఫార్మసిస్ట్కి సంబంధించి కూడా ఆయుష్ డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా మనము రాజనరసింహారెడ్డి సార్, హెల్త్ మినిస్టర్ సార్ని కూడా మనము రిక్వెస్ట్ చేసి ప్రస్తుతం మన నోటిఫికేషన్కి యాడ్ చేయమని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే రిక్వెస్ట్ చేసాము, రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చాము. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, అవి వేకెన్సీస్ మనకి ఇప్పుడు యాడ్ చేస్తారా లేదా అనే విషయం గురించి ఆలోచించినట్లయితే ఇప్పుడు మనకు పోయిన సంవత్సరంలో ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించారో ఆ జాబ్ క్యాలెండర్ అయితే క్లియర్గా మొత్తము అమలు కాలేదన్నమాట. ఎందుకంటే దానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఇంకా అదేవిధంగా ఎలక్షన్స్ కారణంగా జాబ్ క్యాలెండర్ అయితే అమలు చేయడం సాధ్యం కాలేదు. కాబట్టి వాటికైతే బ్రేక్ రావడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు 2025 ఇయర్లో ఇప్పుడు మనకు ఈ మంత్లో మనకి ఏప్రిల్ లాస్ట్ వరకు మనకు జాబ్ క్యాలెండర్ అయితే రూపొందించనున్నారు. ఆ జాబ్ క్యాలెండర్ ఇప్పుడు మన హెల్త్ డిపార్ట్మెంట్ ఒకటే కాకుండా గవర్నమెంట్ సెక్టార్లో ఎక్కడెక్కడ ఏ ఖాళీలు ఉన్నాయి అని అన్ని ఖాళీలు కూడా అన్ని గ్యాదర్ చేసి పెద్ద ఎత్తున మనకు జాబ్ క్యాలెండర్ని అయితే రూపొందించనున్నారు. ఎందుకంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రూపొందిస్తున్నారు కాబట్టి ఎన్ని ఖాళీలు ఉన్నా కూడా అవి ఎన్ని నోటిఫికేషన్స్కి వేశారు, ఎన్ని పోస్టులు ఫిల్ చేస్తున్నారా అనే ఒక లెక్క ఉండాలి. కాబట్టి వాటిని ఆల్రెడీ మనకు బ్రేకప్ వేకెన్సీస్ యాడ్ చేస్తారు కాబట్టి అవి మళ్ళీ యాడ్ చేయకుండా మనకు కొత్త నోటిఫికేషన్స్ వేసి ఎగ్జామ్స్ పెట్టి ఫిల్ చేసే ఎక్కువ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఏవైతే రూపొందిస్తారో వాటిలో అయితే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి అన్ని సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా అందులో ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది, అదేవిధంగా ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని అన్ని డీటెయిల్స్ మనకు జాబ్ క్యాలెండర్ అయితే క్లియర్గా అన్ని డీటెయిల్స్ అయితే రాబోతున్నాయి. క్లియర్గా మనకు నోటిఫికేషన్కి ప్రతి ఒక్క ఇప్పుడు మనకు హెల్త్ డిపార్ట్మెంట్లో టోటల్గా వచ్చేసి మనకు 5000 వరకు వేకెన్సీస్ ఉన్నాయని మన ప్రీవియస్ వీడియోలో అయితే చూసుకున్నాము. అయితే లేటెస్ట్గా ఏంటంటే మనకు మొన్న న్యూస్లో వచ్చిన ఆంధ్రప్రభ న్యూస్లో వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మనకు 6200 వరకు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్లోనే, మిగతా వేరే డిపార్ట్మెంట్లో కూడా ఉన్నాయి. మనకు అదేవిధంగా జీపీఓకి సంబంధించిన 10,000 వేకెన్సీస్ అన్నీ కూడా మనకు రిక్రూట్మెంట్ ద్వారానే ఫిల్ చేయాలని గవర్నమెంట్ అయితే నిర్ణయించడం జరిగింది. ఆ వేకెన్సీస్ కూడా మనం చూసుకున్నాం ఆల్రెడీ. అయితే మనకు ఇప్పుడు 6200 వేకెన్సీస్ వచ్చేసి మనకు అందులో డాక్టర్ వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్, అదేవిధంగా ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నాయి. అయితే మనకు తదితర పోస్టులు అంటే అందులో ఫార్మసిస్ట్ వేకెన్సీస్ ఇంకా మిగిలిన ఖాళీలు అన్నీ కూడా వస్తాయి. అయితే మనకు ప్రీవియస్గా మనకు న్యూస్లో కూడా రావడం జరిగింది, న్యూస్ పేపర్లు కూడా రావడం జరిగింది. ఫార్మసిస్ట్ ఖాళీలు అయితే ఉన్నాయి, వాటిని నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయాలి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్లో ఏదైతే రూపొందించబోతున్నారో అందులో ఫార్మసిస్ట్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి అనే విధంగా మనకైతే న్యూస్లో కూడా రావడం జరిగింది. న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ ఖాళీలన్నింటిని కూడా ఇప్పుడు మనకు ఈ జాబ్ క్యాలెండర్లో క్లియర్గా మనకు మెన్షన్ చేసి ఏ కేటగిరీలో మనకు ఇప్పుడు ఫార్మసిస్ట్ ఎన్ని ఉన్నాయి, స్టాఫ్ నర్స్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఏఎన్ఎం ఎన్ని ఉన్నాయని క్లియర్గా మనకు ఒకైతే లెక్క తీయడం జరుగుతుంది. మనకు జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత అఫీషియల్గా మనకి ఏదైతే ప్రకటిస్తారో అప్పుడు మనము క్లియర్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మనకు జోనల్ వైజ్, కేటగిరీ వైజ్గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనకు క్లియర్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. కాబట్టి మరి ఏమైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను. థ్యాంక్ యూ.